హలో. హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేనిప్పుడు మీ మనసుకు నచ్చే కోరుకున్న గమ్యం అనే మినీ నవలను మొదటి భాగాన్ని చదివి వినిపించబోతున్నానండి. ఇది రచించిన వారు ప్రముఖ రచయిత్రి అనురాధ గారు. ఇంకా కథలోనికి వెళ్ళిపోతే కార్తీక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో భర్తకు కానీ పిల్లలకి కానీ తెలియదు. ఇంట్లోంచి తన బట్టలు తప్ప ఇంకేమీ తీసుకెళ్ళలేదు. ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళింది ఇంత సడన్గా? ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది? కార్తీక ఏమీ చిన్నపిల్ల కాదు. 2 కూతుళ్ళు 1 కొడుకు. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి, మనవలు కూడా ఉన్నారు. అలాంటిది ఈ వయసులో ఇల్లు విడిచి వెళ్ళడం అందరికీ కొంచెం ఆశ్చర్యం అనిపించింది. నాన్న, అమ్మను మీరేమైనా అన్నారా? అంది చిన్న కూతురు. తల్లి ఎక్కడికో వెళ్ళిపోయిందని తెలిసిన కూతుళ్ళు వెంటనే వాలిపోయారు. కొడుకు అమెరికాలో ఉన్నాడు, అందుకే రాలేదు. ఎప్పటికప్పుడు ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పాడు. ఈ విషయం తెలిస్తే మా అత్తగారికి ఏం బాగుంటుంది చెప్పు, అంది పెద్ద కూతురు మోహన. మోహన మాటల్లో తల్లి ఎక్కడికో వెళ్ళిందన్న బాధ కన్నా అత్తగారు ఏమనుకుంటుందో అన్న బాధ ఎక్కువగా ఉంది. భరద్వాజకు కూడా కారణం తెలియదు ఆమె ఎక్కడికి వెళ్ళిందో. తను ఏం తక్కువ చేశాడు? ఒక భర్తగా అన్నీ సమకూర్చాడు. ఇంతకన్నా ఏ భర్త మాత్రం ఏం చేయగలడు? ఏనాడు తన కోసం ఆలోచించకుండా తామందరి కోసం అహర్నిశలు తాపత్రయపడిన మనిషి ఇలా చేసిందంటే దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉండవచ్చన్న భావన అందులో ఏ ఒక్కరికి కలగలేదు. మానవ మనస్తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలామందికి తాము చేసే దాంట్లో కన్నా ఎదుటివాడిలోనే లోపాలు ఉన్నట్లు అనుకోవటం సర్వసామాన్యం. నిజంగా ఆలోచిస్తే ఎంతమంది భర్తలు తమ భార్యలు కోరుకున్నదేమిటో తెలుసుకోగలుగుతున్నారు? ఏ కవి అన్నాడో గాని ఆడదాని హృదయం అగాధమని. అది చాలా వరకు నిజమే. ఏ మగాడైనా ఎప్పుడైనా ఆమె గుండె లోతుల్లోకి తొంగి చూశాడా? ఆడది సంసారం సక్రమంగా సాగాలని తన కోరికలన్నీ గుండెల్లో సమాధి చేసేస్తుంది. ఏ చిన్న కోరికైనా ఎప్పుడైనా బయట పెట్టినా తర్వాత చూద్దాంలే అనే భర్తలే ఎక్కువ. ఆ రోజు కూడా రోజులాగే తెల్లవారింది. అలవాటు ప్రకారం పక్కకి తిరిగి కార్తీక కోసం చూశాడు భరద్వాజ. 5 గంటలకల్లా లేవడం, 1 కప్పు కాఫీ తాగి టీవీలో వచ్చే ప్రవచనాలు వింటూ భర్త ఎప్పుడు లేస్తే అప్పుడు అతని కోసం కాఫీ పెడుతుంది కార్తీక. ఆ తర్వాత స్నానం చేసి పూజ, ఆ తర్వాత టిఫిన్ తయారు చేసేటప్పటికి భరద్వాజ తన స్నానం ముగించుకుని వస్తాడు. ఇద్దరూ కలిసి టిఫిన్ తిన్నాక అతను బయటికి వెళ్ళిపోతాడు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఏదో కంపెనీలో పని చేస్తున్నాడు భరద్వాజ. మధ్యాహ్న భోజనం బయటే చేస్తాడు. కార్తీక ఒక్కతే వంట చేసుకుని భోజనం చేస్తుంది. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. సడన్గా కళ్ళు తెరిచిన భరద్వాజకు పక్కనున్న వాక్ చూసి ఉలిక్కిపడ్డాడు. మంచం మీద కార్తీక లేదు. రోజు కార్తీక లేపకపోయినా ఆమె ఇంట్లో తిరుగుతున్న అలికిడికి తానే లేస్తాడు. ఈరోజు ఎందుకో మెలకువ రాలేదు. పోనీ లేపొచ్చు గదా అనుకుంటూ బయటకు వచ్చాడు. ఎక్కడా కార్తీక అలికిడి లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ ఇల్లంతా వెతికాడు. పని మనిషి కూడా రాలేదు. ఎక్కడా కార్తీక జాడలేదు. ఎక్కడికి వెళ్ళింది? రాత్రి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. ఇంట్లో మనిషి మాత్రం లేదు. అలవాటుగా కోపం నషాలానికి అంటింది. ఎక్కడికి పోయింది? తిరిగి పడక గదిలోకి వచ్చిన అతనికి మంచం మీద తాళాలు కనపడ్డాయి. ఆటోమేటిక్ లాక్ అది. తలుపు దగ్గరికి లాగి వేస్తే తాళం పడుతుంది. తనను లేపడం ఇష్టం లేక బయట నుంచి తాళం వేసుకొని ఏ గుడికో వెళ్ళి ఉంటుంది. ఇన్ని
కాపురంలో ఇలా ఎప్పుడూ చెయ్యలేదే. తన మనసెరిగి మసులుకుంది. బ్రష్ చేసుకున్నాడు. కాఫీ కావాలనిపించింది. ఎక్కడి నుండి వస్తుంది? అతనికి కాఫీ కలపడం రాదు. అది ఒక గొప్ప విషయంలా అందరికీ గొప్పగా చెప్పుకోవటం అలవాటు. ఇప్పుడు ఎలాగా? కాఫీ ఎలా వస్తుంది? అలవాటు పడ్డ ప్రాణం. గొంతులో కాఫీ పడాలి. కార్తీకకు మనసులోనే తిట్ల పూజ అయిపోయింది. చేసేది లేక ఆఫీస్కి లేటుగా వస్తానని ఫోన్ చేసి కారు తాళాలు తీసుకుని కాఫీ తాగడానికి బయటకు బయలుదేరాడు. అతని అహం ఒప్పుకోవడం లేదు, కానీ కార్తీక మీద ఎంత ఆధారపడ్డాడో అతనికి ఇప్పుడు తెలిసి వచ్చింది. హోటల్లో కాఫీతో పాటు ఫలహారం కూడా చేశాడు. ఇంటికి తిరిగి వచ్చి చూశాడు. కార్తీక వచ్చిందేమోనని. అతని ఆశ అడియాశ అయ్యింది. పని మనిషి కూడా రాలేదు. స్నానం చేస్తుంటే గుర్తు వచ్చింది. క్రితం రోజు వెళ్ళిపోతూ పని మనిషి 2 రోజులు రానని చెప్పినట్లు. స్నానం ముగించి తయారయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీసులో కూడా అన్యమనస్కంగా గడిపాడు. ఏ స్నేహితురాలి దగ్గరకు అవసరపడి అర్జెంటుగా వెళ్ళి ఉంటుందిలే అనుకున్నాడు. సాయంకాలం అయ్యేసరికి తిరిగి వచ్చేస్తుందిలే అనుకున్నాడు. అతని అంచనా తప్పయింది. మళ్ళీ అతని కోపం బుస్సుమని లేచింది. బుద్ధి లేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది? ఒక్కసారిగా ఏదో ఆలోచన వచ్చి వెన్ను జలధరించింది. ఒకవేళ అక్కడితో అతని ఆలోచనలు ఆగిపోయాయి. ఇన్నాళ్ళు లేనిది అలాంటి పని చేస్తుందా? అలా చేసేదైతే ఎప్పుడూ చేసేది అనిపించింది. ఎందుకో కార్తీక అలాంటి పని చేసిందంటే మనసు ఒప్పుకోవటం లేదు. కార్తీక అలా పని చెయ్యదు. అలా చెయ్యడానికి తగినంత కారణం కూడా లేదు. ఇప్పుడేం చేయాలి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలా? తన పరువేం కావాలి? కిడ్నాప్ అనుకుందుకు కూడా ఆస్కారం లేదు. రాత్రి తన పక్కన పడుకుంది. అన్యమనస్కంగా ఆ రోజంతా గడిచింది. ఇప్పుడు వస్తుంది, ఇంకాసేపట్లో వస్తుంది అని తెల్లవార్లు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆ రాత్రి అతనికి కాళరాత్రి అయ్యింది. ఎక్కడో ఆశ, తెల్లవారి భార్య వచ్చేస్తుందని. ఫోన్ చేసి ఆఫీస్కి రానని చెప్పాడు. 10 గంటల దాకా చూసి మద్రాసులో ఉన్న పెద్ద కూతురికి ఫోన్ చేశాడు. తండ్రి మాటలు మోహన్కు కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. అమ్మ ఇలా చేసిందంటే నమ్మబుద్ధి కావటం లేదు. చిన్న పిల్ల కాదు కాబట్టి రాత్రి పడుకున్న మనిషి పొద్దున కనబడలేదంటే తన ఇష్టపూర్వకంగానే వెళ్ళి ఉండాలి. సరే నాన్న, ఇంకో రోజు చూద్దాము. చెల్లికి తమ్ముడికి కూడా ఫోన్ చేసి చెప్పండి. నేను రేపు బయలుదేరి వస్తాను అంది కూతురు. కూతురు చెప్పినట్టుగా చేశాడు. చిన్న కూతురు రంజని కూడా ఆశ్చర్యపోయింది. వారికి తెలియని ఇంకో రూపం అమ్మలో ఇమిడి ఉందా? ఈ వయసులో ఇల్లు విడిచి వెళ్ళే కారణాలు ఏమై ఉంటాయి? 2 రోజుల్లో 2 పిల్లలు హైదరాబాద్ వచ్చేశారు. ఇప్పుడేం చేయాలి? అందరి మనసుల్లో ఇదే ప్రశ్న. పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అన్నాడు భరద్వాజ. ఒక్కసారిగా పెద్ద కూతురు వద్దు వద్దు, పరువు పోతుంది. మా అత్తగారి బంధువులకి తెలిస్తే ఏమైనా ఉంటుందా? కానీ పరువు పోతుందని ఇలా ఎన్నాళ్ళు నోరు మూసుకుని కూర్చుంటాము? మీ అమ్మ ఏమైందో తెలుసుకోవాలి కదా అన్నాడు భరద్వాజ. మామయ్యల దగ్గరకు వెళ్ళిందేమో, 2 రోజులు ఆగితే తెలుస్తుంది కదా అంది మోహన. భరద్వాజకు తెలుసు, అన్నదమ్ముల దగ్గరికి అంత తొందరగా వెళ్ళదు కార్తీక. పిల్లలకేం తెలుసు? ఏమైనా చెబుతారు.
2 రోజులుండి ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతారు. కార్తీక లేని లోటు తనకే ఇన్నాళ్ళు తెలియలేదు. కార్తీక లేకుండా తను అసక్తుడు. జీవితంలో మొదటిసారి ఆలోచనలో పడ్డాడు. తన ప్రవర్తనే కారణమా? ఇన్నాళ్ళు భరించింది ఇప్పుడు ఇలా చేసిందేమిటి? 2 రోజుల తర్వాత కూడా రాకపోతే ఏం చెయ్యాలి? డబ్బేమైనా తీసుకెళ్ళిందా? ఆ ఆలోచన రాగానే బ్యాంక్ పాస్బుక్స్ అవి ఉన్న డ్రాయర్ వెతకటం మొదలుపెట్టాడు. 2 లక్షలు కార్తీక పేరు మీద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ పాస్బుక్ కనిపించలేదు. ఇన్కమ్ ట్యాక్స్ కోసమని ఆమె పేర బ్యాంకులో వేస్తాడు కొంత డబ్బు. కానీ దానిలో నుండి కార్తీక ఏమీ తీసుకోవడానికి వీలు లేదు. డబ్బు దశకం ఇంట్లో అంతా అతనిదే పైచేయి. కార్తీకది ఒక విధంగా చెప్పాలంటే పని మనిషి జీవితమే. అందరిలో మాత్రం అంతా కార్తీకే చూసుకుంటుందండి, సంపాదించడమే నా పని అన్న డైలాగ్. అందరి దృష్టిలో ఆమె అంత అదృష్టవంతురాలు లేదు. అనుమాన నివృత్తి కోసం ఇంకోసారి కాగితాలన్నీ వెతికాడు. అతని అనుమానం నిజమే. అంటే తనంతట తానే వెళ్ళిపోయింది. ఇప్పుడు పోలీస్ రిపోర్ట్ ఇవ్వడం అనవసరం. వాళ్ళు వేసే యక్ష ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఓపిక తనకు లేదు. భోజనానికి రండి నాన్న అని పిలిచింది మోహన. వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కంచంలో వడ్డించిన బెండకాయ కూర చూసి, నీకు తెలుసు కదమ్మా నాకు బెండకాయ కూర సహించదని అన్నాడు. అందరికీ తలో రకం చేయడం నా వల్ల కాదు. మా ఇంట్లో వంట మనిషి ఉంది, నేను వంట చేయడమే అపురూపం అంది. రోజు 2-3 రకాలతో ఎంతో రుచిగా చేసి పెట్టే భార్య గుర్తు వచ్చింది. తను బాగా సంపాదిస్తున్నానన్న గర్వంతో చాలాసార్లు వంట మనిషిని పెట్టుకోమన్నా నా చేతో నా వాళ్లకు చేయడంలో నాకు తృప్తి ఉంది. జీతానికి పనిచేసేవాళ్ళు ఆ ఆప్యాయత ఎక్కడి నుంచి తేగలరు అనేది. కానీ ఆమె మాటల్లో ఉన్న వాస్తవం ఇప్పుడు అర్థమవుతోంది. అమ్మ డబ్బేమైనా తీసుకెళ్ళిందా నాన్న? బీరువాలో చూశారా అని అడిగింది రంజని. తండ్రి బీరువా వెతకటం చూసింది. సాంబారు కలుపుకున్నా కడుపు నిండలేదు, ఆకలి దంచేస్తుంది. కాస్త కందిపొడి ఉందేమో చూడండమ్మా. రేపటి నుంచి మీరెవరూ వంట చెయ్యక్కర్లేదు, ఎవరైనా వంట మనిషిని మాట్లాడతాను అన్నాడు. తను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వంట మనిషి ప్రసక్తి ఎందుకు తెచ్చారో అర్థం కాలేదు. అక్క అన్న మాటలకి కోపం వచ్చినట్లు ఉంది. తండ్రి కోపం తమకు తెలిసిందే. ఎందుకో అతనికి కార్తీక డబ్బు తీసుకువెళ్ళిందని పిల్లలతో చెప్పాలనిపించలేదు. రంజని లేచి వెళ్ళి కందిపొడి డబ్బా తెచ్చి ఇచ్చింది. కొంచెం పొడి వేసుకొని నూనె వేసుకొని కలుపుకొని పెరుగుతో తిని చెయ్యి కడుక్కుందుకు లేచాడు. తండ్రి అటు వెళ్ళగానే నాన్నకు కోపం వచ్చింది. నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అంది రంజని మోహనతో. అమ్మ అన్నీ అలవాటు చేసింది అట్లా. ఆవిడ ఉన్నన్నాళ్ళు కాల్చుకు తిన్నారు. అన్నిటికీ కోపం ఒకటి. ఆవిడ కట్టుకుంది కాబట్టి భరించింది. నాకేమవసరం? మా ఆయన అంటేనే నేను పడను, వెంటనే జవాబిస్తాను అంది మోహన. ఎంత మెల్లిగా మాట్లాడుకున్నా ఆ మాటలు భరద్వాజ చెవిన పడ్డాయి. ఎప్పుడూ తన వైపు మాట్లాడే పెద్ద కూతురు మోహన ఇప్పుడెలా మాట్లాడుతోంది? ఇన్నాళ్ళు పిల్లలకు తనకు మధ్య వారధిగా ఉండి అన్నీ తానే అనుభవించింది. తన కోసం పిల్లల కోసం అన్నీ ఎంతో ఓర్పుతో భరించింది. మంచం మీద పడుకున్న భరద్వాజ మనస్సు కార్తీక కోసం పరితపిస్తోంది. కార్తీక చాలా సాత్వికురాలు. ఆమె ప్రతి విషయాన్ని నిశ్చితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. సంగీతంలో ఆమెకి అభిరుచి ఎక్కువ.
ఇద్దరు ఆడపిల్లల పేర్లు తనకిష్టమైన రాగాల పేర్లు పెట్టింది, మోహన, రంజని అని. తర్వాత పుట్టిన మగ పిల్లవాడికి మాత్రం భరద్వాజ వాళ్ళ నాన్న పేరు సత్యనారాయణమూర్తి అని పెట్టుకున్నాడు. మరీ పాతకాలం పేరులో ఉంది అని చెప్పబోయి మళ్ళీ భర్తతో గొడవెందుకని మాట్లాడకుండా ఊరుకుంది కార్తీక. స్కూల్లో చేరాక ఆ పేరు నచ్చక తండ్రిని అడగకుండానే సత్యవేణిగా మార్చుకున్నాడు కొడుకు. అలా కొడుకు పేరు మార్చుకోవడం ఇష్టం లేకపోయినా ఏం చెయ్యాలో తెలియక నోరు మూసుకున్నాడు భరద్వాజ. ప్రతి దాంట్లో తన పంతం నెగ్గించుకునే భర్త ఓటమి కార్తీకకు ఒకంత ఆనందం కలిగించిందనే చెప్పొచ్చు. కార్తీక సంసార జీవితంలో ఎన్ని అగాధాలున్నాయో, ఏ పరిస్థితులకు విసిగి ఆమె ఇల్లు విడిచి వెళ్ళిపోయిందో ఆమె మాత్రమే చెప్పగలుగుతుంది. అప్పటిదాకా భర్తకు, ఆమె పిల్లలకు ఆమె ఇల్లు విడిచి వెళ్ళడం ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇంకా ఉందండి, ఈ కథ ఇంకా ఉంది. ప్లీజ్